ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ఈరోజు ఫిబ్రవరి 2వ తేదీ, ప్రభువుకు స్తోత్రం. 2వ నెల 2వ దినమందు ఉదయకాలమే ప్రభు యొక్క వాక్యము మీకు చెప్పడం నాకు మిక్కిలి సంతోషం. ప్రతి ఉదయము ఆయన కృప నూతనముగా ఉంది. ఈ దినమందు కృప పొందుకొనుటకై మరియు ఈ దినమందు పరిశుద్ధాత్మునితో నడుచుటకై మన యొక్క హృదయమును తెరచి పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును మనం విందాం. ఆయన యొక్క స్వరము వాక్యము ద్వారా మనం వినగలము. యెషయా ప్రవచన గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనములో, ప్రతి ఉదయము నన్ను లేపుచున్నాడు, శిష్యులు వినునట్లుగా నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆమేన్. ఆ వచనం యొక్క చివరి మాట నేను చదివాను. ప్రతి ఉదయము నన్ను లేపుచున్నాడు, నేర్చుకుని వారి వలె నేను వినునట్లు నాకు విను బుద్ధి ఆయన పుట్టించుచున్నాడు. ఆమేన్. ఎల్లప్పుడూ మనుషులు మాట్లాడేటప్పుడు అవ్వచ్చు, ఎవరు మాట్లాడినా మనము గమనించడంలోనే ఉంది. కొన్ని సందర్భాలలో మనం ఒకరితో ఒకరము గమనించినట్లుగానే అనిపిస్తుంది. కొద్దిసేపు తర్వాత సారి ఏం చెప్పారు, నేను చక్కగా గమనించలేదు, వినలేదు. చూస్తున్నాను, అయితే నా తలంపు ఇంకొక వైపు వెళ్ళింది, ఇంకొకసారి చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఇక్కడ గమనించినట్లే ఉంటుంది, అయితే వారి యొక్క చెవులు ఎక్కడో ఉంటాయి. అయితే ఈరోజు ప్రభువు మనకు చెప్పేటువంటి శ్రేష్టమైన పాఠం ఏమిటంటే, ఈ వచనములో ఆ ప్రతి ఉదయము నన్ను లేపుచున్నాడు, నేర్చుకుని వారు ఉన్నట్లు నా చెవి ఆయన నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మన రెండు చెవులు మనము గమనించి వినాలని ఆయనే మనలను ప్రభు బిడ్డలారా కనెక్ట్ చేస్తున్నాడు, మనలను రూపిస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రారంభపు పరిచర్యలో నేను ఒక సదస్సు కొరకు అందులో వెళ్ళి పాల్గొనడానికనే వెళ్ళాను. చాలా అలసిపోయాను. ఉదయకాలం దిగిన వెంటనే చాలా టైర్డ్, పడుకున్నాను. తట్టి లేపి ప్రభువు నన్ను బైబిల్ తెరవమని చెప్పాడు. ప్రభువా, ఇప్పుడే వచ్చి పడుకున్నాను, ఈలోపే నన్ను లేపుతున్నారే అన్నాను. కొద్దిసేపు మరలా తట్టి లేపాడు. ఒక మనుషుడిలో గదిలోనికి వచ్చి తట్టి లేపినట్లుగా ప్రభు తట్టి లేపుచున్నాడు. వెంటనే నా హృదయములో ప్రభు గ్రహింపచేసే మాట, హబక్కుకు 2వ అధ్యాయము చదువు అని ఒక స్వరము వల్లే నాకు వినబడింది. అలాంటి అనుభవము నాకు అంతకుముందు లేదు. ఏ వచనమని చూస్తే, దర్శన కాలమునకు నిర్ణయము కాలమున జరుగును. ఆ 2వ అధ్యాయము 1, 2, 3 వచనములు వచ్చిన వెంటనే అక్కడ ఆపు, మరలా చదువు అని ఉదయమే ప్రభు దానిని చూడమని చెప్పాడు, గమనించమని చెప్పాడు, ఆ వాక్యమును విశ్వసించమని చెప్పాడు. నాకెంత సంతోషం తెలుసా. అలసటంతా తొలగిపోయింది. అంత రాత్రంతా నిద్ర లేకుండా అలసిపోయినటువంటి ఆ అలసటంతా మర్చిపోయాను. ఆ వాక్యము దొరికిన వెంటనే అంత గొప్ప సంతోషం. ఇది జరిగి ఎన్నో సంవత్సరముల తరువాత, ఎన్నో సంవత్సరములు జరిగిపోయాయి. అయితే ఈరోజు జరిగినట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన తట్టి లేపుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి నెలంతా ప్రభువే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. సరేనా? ధైర్యంగా ఉండండి. మనసులో కృంగిపోవద్దు, సోలిపోవద్దు. ఈ కృప గడియలలో ఒకే ఒకటి, ఆయన వాక్యమును పట్టుకొనండి. రెండవది, ఆయనను ఆనుకొనండి. మీ యొక్క మెదడు జ్ఞానమును విసిరివేయండి. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి దేవా, తండ్రి, అనుదినము మమ్మలను లేపండి. నేర్చుకుని వారి వలె మేము వినునట్లు మా చెవులను తండ్రి మీరు వినుబుద్ధి పుట్టించండి. తండ్రి, మేము గమనించకుండా వినకుండా ఉంటున్నాము. కొన్నిసార్లు మీ జీవము గల మాటలు వినుటకు మాకు సహాయము చెయ్యండి. విన్నటువంటి వాక్యము కుటుంబములో అందరికీ పంచుకొని మా కుటుంబము ఆశీర్వదింపబడినదిగా మారాలి. తండ్రి, ఇప్పుడు ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో వారినందరినీ ఆశీర్వదించి, మీ బిడ్డలను మీరు హెచ్చించి ఘనపరచి హెచ్చించి ఆశీర్వదించండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరలా కలుసుకుందాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.